ప్రభునందు ప్రియమైన సంఘబిడ్డలకు దేవుని బిడ్డలకు ఈ ఉదయకాల సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. గడిచిన రోజు నుంచి ఈ రోజు వరకు దేవుడు మనకు తోడుగా ఉండి ఆయన కాపుదల మనతో ఉంచి ఈ ఉదయకాల సమయంలో ఆయన నామాన్ని స్తుతించుకోవడానికి ప్రభు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఆమెన్. అనుదిన వాక్యాహారం ద్వారా ఈరోజు దేవుడు మనకిస్తున్న వాక్య వాగ్దానం, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది అని 42వ కీర్తన 1వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ మాటను మనం గమనిస్తే భక్తుడు దేవుని కొరకు, దేవుని యొక్క వాక్యము కొరకు, దేవుని యొక్క సన్నిధి కొరకు ఉన్నటువంటి ప్రాధాన్యతను తను హృదయపూర్వకంగా మాట్లాడుతూ ఉన్నాడు. నీటి వాగులు అనగా ఇక్కడ దేవుని యొక్క వాక్యానికి మాదిరిగా కనపడుతున్నాయి. అంటే దేవుని యొక్క వాక్యం కొరకు ఆశపడువారు, దేవుని సన్నిధి కొరకు ఆశపడువారు, దేవుని కొరకు ఎదురు చూచువారు. కనుక ఇక్కడ మనం చూస్తే యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారని వాక్యంలో మనకి ప్రభు ఎలాగైతే సెలవిస్తున్నారో ఆ రీతిగా నూతనమైన ఉత్తేజాన్ని, నూతనమైన ఆనందాన్ని, నూతనమైన సంతోషాన్ని, పరిపూర్ణమైన ఆశీర్వాదాన్ని దేవుని కొరకు ఎదురు చూచే వారి జీవితంలో మనం గమనించగలం. ఆ రీతిగా ఈ ఉదయకాల సమయంలో మరి వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరూ కూడా దేవుని సన్నిధి కొరకు ఆశపడినట్లుగా, దేవుని కొరకు ఆశపడినట్లుగా, దేవుని యొక్క వాక్యము కొరకు ఆశపడినట్లుగా ఉన్న వారందరి జీవితాల్లో దేవుడు తన అమూల్యమైనటువంటి అత్యధికమైనటువంటి కృపను సమృద్ధిగా దయచేయును గాక. ఆమెన్. ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడైన మా దేవ, ప్రేమగల తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈరోజు మీరు మాకు ఇచ్చిన వాక్య వాగ్దానాన్ని బట్టి నీకే స్తోత్రాలు తండ్రి. ఈరోజంతా మీరే మాకు తోడుగా ఉండి సహాయం చేసి నడిపించండి. నీ మేలుల చేత నింపండి. నీ పిల్లలమైన మాకు కావలసినటువంటి దీవెనను, క్షేమాన్ని దయచేయండి. ఈరోజు పుట్టినరోజు, పెళ్లిరోజు జరుపుకుంటున్న బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారందరి పేరు పేరున దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.